మేయర్ సంగీతం అంటేనే అటు యువతరాన్ని మెప్పిస్తూనే ఇటు పెద్దవాళ్ళని ఒప్పించే సంగీతం. అందుకని ఆయన సంగీతంలో పాటలు రాయడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఇక ఈ చిత్రంలో పాటలు రాయడంలో ఉన్న ఇంకో సంతోషం ఏంటంటే దర్శకులు వేమారెడ్డి గారు. వారు స్వతహాగా రచయిత. ఒక రచయిత పాట రాయించుకుంటున్నప్పుడు అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే సగం పాట ఆయనే రాసేస్తారు కాబట్టి మొత్తం పారితోషికం మేము అందుకున్నా సగం వారికి ఇవ్వకుండానే వారి దగ్గర నుంచి పదాలు తీసేసుకుంటాం. ఈ పాట కూడా అవాయిడ్ గర్ల్స్ అనేది వారి కృషి కూడా చాలా ఉంది ఇందులో. అవాయిడ్ గర్ల్స్ అన్నాం కదా అని చెప్పి అమ్మాయిలు ఈ పాటను అవాయిడ్ చేయకుండా వాళ్ళ అభినందనల్ని ప్రొవైడ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు వేమారెడ్డి సెన్సిబిలిటీస్ మీద చాలా నమ్మకం ఉంది. బికాజ్ వేమారెడ్డి హస్ వర్క్ ఫర్ తడాకా ఆల్సో. ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ వేమా అండ్ ద ఎంటైర్ టీమ్. సో ఇప్పుడు మన మెయిన్ ఆడియో సిడి లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. సో నవ్ ఐ ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ ముందుగా ఈ చక్కిలి గింత సినిమా ప్రొడ్యూసర్స్ నరసింహాచారి గారు, నరసింహారెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. Shakespeare, Romeo, ni Juliet, Atalantio. Hatukundi Lokio, Aki what's more tell me yo. Abayo, yo, ni ego wadile wayo. Yanali waiting, you can come and get me rayo. Na heart is stereo, tuning jailio. Muddu to tostio, nanu kamme sindi mayo hayo. First time, nannu nene first time, chusinattu all time shock. మా దిల్ సినిమాతో మా సంస్థలో పనిచేసి తర్వాత సుకుమార్తో పాటు ఆర్యాలో పార్టిసిపేషన్ చేసి ఈరోజు చెక్కిలి గింత అనే సినిమాకి డైరెక్టర్ అవుతున్నాడు. సో ఆల్ ది బెస్ట్ వేమా. సో వేమా గురించి ఒక మాట చెప్పాలి. ఎప్పుడు సరదాగా మా మీద సెటైర్లు వేస్తాడు, పక్కకు జరగగానే సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఆ సెటైర్లు ఈ సినిమాలో కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. డెఫినెట్గా నీ మార్క్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే సుమంత్, మొదటి సినిమా సక్సెస్ కాకున్నా రెండో సినిమా, దాని తర్వాత లవర్సు, ఇప్పుడు ఈ సినిమా. సో ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ రావాలని, దాని తర్వాత ఎలాగో మళ్ళీ మా సినిమానే ఉంది కాబట్టి మాది ఏదో కష్టపడుతున్నాము. ఆల్ ది బెస్ట్. అండ్ ఓల్డ్ టీమ్ ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్ చారి అండ్ నరసింహారెడ్డి అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ మికీ. సో అండ్ హీరోయిన్, ఎవ్రీ వన్ ఈజ్ అ ఓల్డ్ టీమ్ ఈజ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. డార్లింగ్ బంగారం ప్రభాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే నేను ఎప్పుడైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ కల్మషం లేకుండా, అంటే జెన్యూన్గా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే మనం ఎవరి సమక్షంలో చాలా ఆనందంగా మనం అంటే నిష్కల్మషంగా ఫీల్ అవుతామో అది ప్రభాస్. ఎప్పుడూ మాటల్లో స్వచ్ఛత ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్.
మీ యూనిట్ అందరూ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నేను జస్ట్ 2 minutes, నాకు తెలుసు మీరు ఎంత వెయిట్ చేస్తారో తను మాట్లాడడం కోసం. ఓన్లీ 1 minute, ఓకే? వేమ గురించి చెప్పాలి. ఎప్పుడో మాది పాత పాటే ఏంటంటే, నేను ప్రకాష్ వేమ ముగ్గురం ఒకే గూట్లో స్టార్ట్ అయ్యాం, ఒకే రూమ్లో స్టార్ట్ అయ్యాం ముగ్గురం కూడా. ఇది ఎప్పుడు ఎందుకు పాత పాట అంటే, మనం అడ్రస్ మారినా, ఏ సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం టోటల్ ఈ భూమి మీదే ఉంటాం కాబట్టి ఆ అడ్రస్ ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది. మేము ముగ్గురం ఐక్లౌడ్ లాంటి వాళ్ళం. ఎలా అంటే, ఐక్లౌడ్లో చూసారా మీరు, సేమ్ ఐడి అందరికీ. సో నా సిస్టంలో ఏదైనా ఫీడ్ చేశాను అంటే నా ఆలోచన మిగతా సిస్టమ్ లాంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఉపరితలం మీద ఎట్లా అంటే, వేమ యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నన్ను ఒక్క నిమిషం మాట్లాడేవాడి, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాడు. ఓకే, తను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. I'm very excited because it's an audio launch today. It's the first Telugu movie. అది ఇంత పెద్ద టీం కూడా వర్క్ చేయడానికి చాలా లక్కీగా ఉంది. Special thanks to Narasimha Reddy sir, Chari sir, Vema sir, Ramesh sir, Suman sir. మీరంతా వర్షం సినిమా చూశారు కదా, గుర్తుందా అండి? ఆయన ప్రభాస్ గారు, హీరో గారు, ఆయన జీప్ ఎత్తుతారు, గుర్తుందా? అది నేను లైవ్ చూశాను. అప్పుడు అనుకున్నాను హీరో అంటే అలా ఉండాలనుకున్నాను. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ షాట్, స్టోన్స్ వస్తూ ఉంటాయి, బౌలర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ గోపాల్ రెడ్డి గారు ఫ్రేమ్ పెడితే ప్రభాస్ గారు ఆమ్ నుంచి బ్యాక్ వెళ్తుందండి. సో నేను ఇలా చూశాను అనమాట, లైవ్ చూశాను అది. అదండి, సో హీరో అంటే ప్రభాస్ గారు లాగా ఉండాలి. అండ్ చక్కలకింత ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, నేను ఫార్చునేట్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా నేను మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ నేను దిల్ రాజు గారితో వర్క్ చేశానండి. ఆ సినిమా ఆడకపోయినా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాని తర్వాత దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేశాను. అండ్ అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. దాని తర్వాత లవర్స్ మొన్న మారుతి గారు అండ్ టీమ్తో వర్క్ చేశాను, అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. ఇప్పుడు చక్కలకింత ఈ టీం కూడా వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అన్ ఎక్సలెంట్ టీమ్ అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు వేమారెడ్డి గారి గురించి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 45 minutes 1 hour మాట్లాడాలి. తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, దాంట్లో చెప్తాను. నేను వేమ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు, నరసింహాచారి గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్, డిఓపి శ్రీరామ్ గారు అండ్ మిక్కీ జే మేయర్ ఎస్పెషలీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఆల్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ లిరిసిస్ కానీ లేకపోతే అందులో యాక్టర్స్ కానీ అండ్ మై కోస్టార్ రెహానా, సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన 4 songs చేశారండి, ఐ థింక్ 4 to 5 songs చేశారు. అండ్ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా సుకుమార్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ఆయన బాగా ఎంకరేజ్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా. సో సుకుమార్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్లో ఆర్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్లో ఇది చెప్పలేదు. మా నాన్నగారికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ డాడ్. Thank you to Vema Reddy for giving such a nice movie, and wishing all the best to the whole crew and the producers and the actors. Thank you. సుమంత్ లాస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా దానికంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు గారు నాకు వర్షం వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ అప్పటి నుంచి సుమంత్ని చూస్తున్నాం, ఇంట్లోనే ఉండి నిక్కర్లు వేసి తిరుగుతా. అండ్ ఇప్పుడు హీరో అయిపోయాడు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.